వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2D అనే టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్తో పాటుగా ఇది ఓల్డ్ బుక్ అండి, న్యూ ఎడిషన్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆర్ఎస్ఆర్ ఓల్డ్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 2500, ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 5000 అండ్ కిరణ్ బుక్లో చూసుకున్నట్లయితే 9500 బిట్స్ అండి. ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అది అన్ని కూడాను షార్ట్ కట్ అండ్ ఆప్షన్ త్రూగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను కనుక్కోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా పూర్తి వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. యాప్ లోగో ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2Dలో భాగంగా మన బుక్లో చూసుకున్నట్లయితే ఏరియాస్ అని కనిపిస్తుందండి. అందులో ఇప్పటి వరకు మనము 90 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 91 నుండి చూడండి. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాంట్స్ టు execute tilling work for one of its teaching hall 60 meters long and 40 meters wide with a square tile of 0.4 meters side. If each tile cost 5 rupees, the total cost of the tiles would be అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ 60 మీటర్ల పొడవు మరియు 40 మీటర్ల వెడల్పు గల దాని బోధనా మందిరాల్లో 0.4 మీటర్ల చదరపు పలకలతో టైలింగ్ పనిని అమలు చేయాలనుకుంటుందండి. అయితే టైల్స్ వేయాలనుకుంటుంది అనమాట. ప్రతి టైల్ ధర 5 రూపాయలు అయితే పలకల మొత్తం ఖర్చు ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇది ఒక గది, బోధనా గది అనేది దీర్ఘచతురస్రాకారంలో ఉందండి. ఇక్కడ అవసరమైన టైల్ సంఖ్య, టైల్ యొక్క సంఖ్య చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ టైల్స్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, మొత్తం వైశాల్యము బై టైల్ వైశాల్యం అవుతుందండి. మొత్తం వైశాల్యం చూసుకున్నట్లయితే దీర్ఘచతురస్రం కాబట్టి L/B కాబట్టి 60 × 40 అవుతుందండి. మరి టైల్ వైశాల్యం చూసుకున్న టైల్ అనేది ఒక చదరపు పలక అన్నాడండి. చదరపు పలక మీన్స్ స్క్వేర్ టైల్స్ అన్నాడు. చూడండి, స్క్వేర్ టైల్ అంటే చతురస్రాకారంగా ఉండేది కాబట్టి భుజము ఇంటూ భుజం అంటే దాని యొక్క వైశాల్యం అంటే 0.4 × 0.4. ఓకేనండి, ఇది మనకి టైల్స్ సంఖ్య అవుతుందండి. ఇప్పుడు మనం 4తో క్యాన్సిల్ చేయండి ఇది, లేదా ఈ కిందున్న ఈ పాయింట్ పోవాలంటే ఏం చేయాలండి, 100తో ఇంటూ చేసి 100తో డివిజన్ చేసేయాలండి. చేస్తే అక్కడ పాయింట్ పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే 60 × 40 × 100 బై 4 × 4 అవుతుందండి. 4 × 4. 4తో చూసుకున్నట్టయితే 4తో 4 10s అండి. ఈ 4తో చూసుకున్నట్టే 4 15s అండి. 15 × 10 × 100 అనమాట. అంటే 15 పక్కన 3 zeros వేసేయండి. అంటే 15,000 అవుతుందండి. అంటే 15,000 టైల్స్ కావాలండి. అయితే ఆ పలకల ఖర్చు ఎంత అని అడిగాడండి. మనకి ఖర్చు కావాలి కాబట్టి ఒక టైల్ ఖర్చు ఎంత అండి, 5 రూపీస్ కాబట్టి 15,000 × 5 రూపీస్ అండి. 15 5 75 కాబట్టి 75,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 75,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. మీకు నెంబర్ ఆఫ్ టైల్స్ కావాలంటే మొత్తం వైశాల్యము, మొత్తం రూమ్ వైశాల్యం అండి, మొత్తం వైశాల్యము బై ఆ టైల్ యొక్క వైశాల్యం చేస్తే సరిపోతుందండి. ఓకేనండి, ఇది మనం ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, అందుకే నేను ఇక్కడ ఫామ్లో రాయకుండా చేశాను. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 92 అండి. ది నెంబర్ ఆఫ్ మార్బుల్ స్లాబ్స్ ఆఫ్ సైజ్ 20 centimeters × 30 centimeters రిక్వైర్డ్ టు పేవ్ ద ఫ్లోర్ ఆఫ్ ఏ స్క్వేర్ రూమ్ ఆఫ్ సైడ్ 3 meters ఈజ్ అని ఇచ్చాడండి. అంటే 3 మీటర్ల చతురస్ర గది, అంటే చతురస్రాకారంగా ఉండే గది యొక్క పై అంతస్తుకి టైల్ వేయడానికి అవసరమైన 20 సెంటీమీటర్లు × 30 సెంటీమీటర్ల పరిమాణంలోని పాలరాయి స్లాబుల సంఖ్య అని అడిగాడండి. ఇది కూడా సేమ్ అనమాట. అంటే ఈ స్లాబుల సంఖ్య కావాలంటే ఏం చేయాలండి, మొత్తం రూమ్ యొక్క వైశాల్యము బై ఇక్కడ ఆ టైల్ యొక్క వైశాల్యం అండి. టైల్ యొక్క వైశాల్యం, మొత్తం రూమ్ యొక్క వైశాల్యం చూసుకున్నట్లయితే ఇది చతురస్రాకార గది అండి. ఎంతండి, 3 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. అంటే పొడవు వెడల్పు అండి. భుజం యొక్క పొడవు 3 మీటర్లు ఉంది కాబట్టి దీన్ని సెంటీమీటర్లో మార్చుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి 3 మీటర్లు నేను 300 సెంటీమీటర్లు రాసుకున్నాను ఇంటూ 300 అండి. ఎందుకంటే ఇది చతురస్రాకారంలో ఉంది కాబట్టి దీని యొక్క వైశాల్యాన్ని ఫార్ములా ఏంటంటే భుజము ఇంటూ భుజము లేదా సైడ్ స్క్వేర్ అంటారు అనమాట. బై టైల్ యొక్క వైశాల్యం చూసుకున్నట్లయితే 20 × 30 అండి. ఇప్పుడు చేయండి, ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి, ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది, 3 క్యాన్సిల్ అయిపోయిందండి.
2తో చూసుకున్నట్టే 2 150 అండి. కాబట్టి ఎన్ని టైల్స్ అవసరం అవుతాయండి? 150 టైల్స్ అవసరం అవుతాయండి. కాబట్టి 150 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, చాలా సింపుల్గా ఉంటుంది, కష్టపడాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 93. 50 స్క్వేర్ stone slabs of equal size were needed to cover a floor area of 72 square meters. The length of the each stone slab is అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, 72 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని కవర్ చేయడానికి సమాన పరిమాణంలో 50 చదరపు రాతి పలకలట అవసరమయ్యాడండి. అయితే ప్రతి రాతి పలక యొక్క పొడవు కావాలండి. ఇప్పుడు మనం సేమ్ ఫార్ములా అండి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏంటంటే రాతి పలకల సంఖ్య కావాలంటే మీకు అర్థం అవడం కోసమే డైరెక్ట్గా వేసేవచ్చు. రాతి పలకల సంఖ్య కావాలంటే మొత్తం వైశాల్యము బై రాతి పలక వైశాల్యం అండి. రాతి పలక వైశాల్యం అనేది వేయడం జరిగిందండి. మనకు కావాల్సింది ఏంటంటే ఇది మనకు కావాలి, ఇది తెలుసు అండి. దాన్ని అలా వేసేయండి. ఇది ఎంత అండి? 50 అండి. ఈజ్ ఈక్వల్ టు మొత్తం వైశాల్యం ఏమవుతుందండి? చదరపు మీటర్ల వైశాల్యం అంటే డైరెక్ట్గా 72 వేసి వచ్చండి. 72 బై ఇక్కడ రాతి పలక యొక్క వైశాల్యం అవుతుందండి. ఇప్పుడు ఈ రాతి పలక యొక్క వైశాల్యం కావాలంటే ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వస్తుందండి. 72/50 అవుతుందండి. 72/50. ఓకేనండి, ఇది చదరపు మీటర్లో ఉంది కాబట్టి దీన్ని మన ఆన్సర్ చూసుకున్నట్లయితే సెంటీమీటర్లో ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే 100x100 అని తీసుకున్నానండి. ఎందుకంటే ఇది మీటర్ స్క్వేర్లో ఉందండి, దాన్ని సెంటీమీటర్ స్క్వేర్లో మార్చుకోవడం కోసం ఈ విధంగా చేశానమాట నేను. ఇప్పుడు దీనికి రూట్ ఓవర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 51s 52s అండి. ఇప్పుడు చేస్తే ఎంత ఉందండి? 72 × 2 చేస్తే 144 వస్తుందండి. 144 × 100 అనమాట. ఇప్పుడు రాతి పలక వైశాల్యము, ఈ రాతి పలకలు కూడా ఏంటి? చదరపు పలకలు అంటే స్క్వేర్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, స్క్వేర్ స్టోన్ స్లాబ్స్ అని ఇచ్చాడు. స్క్వేర్ అన్నాడు కాబట్టి దాని యొక్క వైశాల్యం ఏమవుతుందండి? s² అవుతుందండి. మనకేం కావాలి? s కావాలి. రూట్ ఓవర్ 144 × 100 అనమాట. ఈ 144కి రూట్ ఓవర్ చేసినట్లయితే 12 వస్తుందండి. 10కి 100కి రూట్ ఓవర్ చేసినట్లయితే 10 వస్తుందండి. కాబట్టి ఆ స్క్వేర్ స్లాబ్ యొక్క భుజం పొడవు చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? 120 సెంటీమీటర్లు అవుతుందండి. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 120 సెంటీమీటర్లు అనేది అవుతుందన్నమాట. ఓకేనండి, మీకు డైరెక్ట్గా రాతి పలక యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా మొత్తం వైశాల్యం రాతి పలకల సంఖ్యని చెప్పిస్తుండేవాడిని, కానీ అది ఒక కొత్త ఫార్ములాలో మీకు అనిపిస్తుంది. కానీ ఉన్నదాన్నే ఇక్కడ మన టైల్స్ సంఖ్య అండి. టైల్స్ సంఖ్య ఈజ్ ఈక్వల్ మొత్తం వైశాల్యం బై టైల్ యొక్క వైశాల్యం. ఒక టైల్ యొక్క వైశాల్యం. అదే ఫార్ములాని ఇక్కడ రాతి పలక అని అన్నాం అంతే, ఇంకేం లేదు. టైల్ బదులుగా రాతి పలక అన్నాం. ఓకేనా, ఇది మనకి చేసే విధానం అనమాట. అందుకే మీరు ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫార్ములాలో ఉపయోగించుకోకుండా అన్నింటికి అదే ఫార్ములాలో ఉపయోగించుకోండి. దాన్ని ఇటు వాల్యూస్ తీసుకొచ్చిన ఏం లేదు కదా, ఒక స్టెప్ పెరుగుతుంది అంతే. అప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఉండదు అనమాట. అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఆ స్టెప్ వేయకుండా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చూడండి. హౌ మెనీ స్క్వేర్స్ విత్ సైడ్ 1/2 inch లాంగ్ ఆర్ నీడెడ్ టు కవర్ ఏ రెక్టాంగిల్ దట్ ఈజ్ 4 feet లాంగ్ అండ్ 6 feet వైడ్ అని ఇచ్చాడండి. 4 అడుగులు వెడల్పు మరియు 6 అడుగులు పొడవు గల దీర్ఘ చతురస్రాన్ని కవర్ చేయడానికి అవసరమైన 1/2 అంగుళాల చతురస్రాల సంఖ్య అని అడిగాడండి. అంటే దీని సంఖ్య అని అడగగానేమో మనం చేయాలంటే మొత్తం వైశాల్యం బై టైల్ వైశాల్యం వేయాలండి. మొత్తం వైశాల్యం ఏమవుతుందండి? 6 × 4 అవుతుందండి. మొత్తం వైశాల్యం ఏమవుతుందండి? 6 × 4 అవుతుందండి. మరి టైల్ యొక్క వైశాల్యం చూసుకున్నట్లయితే 1/2 కాబట్టి 1/2 × 1/2 అండి. 1/2 × 1/2. ఇప్పుడు చూడండి, ఈ 2 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి 6 × 4 ఇంటూ ఈ 1/2 పైకి వెళ్ళిపోతే 2 అవుతుందండి. ఈ 1/2 పైకి వెళ్ళిపోతే 2 అవుతుందండి. మొత్తం ఇంటూ చేసేయండి. 6 4 24 అండి. 24 2s అండి 48 అండి. 48 2s ఎంత అండి? 48 2s 96 అవుతుందండి. అంటే చతురస్రాల సంఖ్య ఏమవుతుందండి? 96 అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్లో లేవు అంటే ఎక్కడో మనం మిస్టేక్ చేసాం, చూద్దాం. ఇక్కడ 4 అడుగులు అన్నాడండి, ఇక్కడ అంగుళాలు అన్నాడండి. 2 అని ఉంది కాబట్టి నేను అడుగులు అనుకున్నాను. నేను అంగుళాలు వేరు అడుగులు వేరండి, కాబట్టి మొత్తం మారిపోతుందండి. ఒకసారి చూడండి, అంగుళాలు వేరు అడుగులు వేరు కాబట్టి మారిపోతుంది. చూద్దాం. ఇక్కడ మనకి పైనుండి ఏంటంటే అడుగుల రూపంలో ఉందండి. ఇది అడుగుల రూపంలో ఉంది. అడుగులన్నా FT అని రాసేద్దాం, ఎందుకంటే అడుగులు 2 ఒకటి అయిపోతుంది. FT ఇది FTలో ఉంది, ఇది ఇంచెస్లో ఉందండి. కాబట్టి మనం ఏదైతే చిన్నదో అందులోకి మార్చుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి అలా మార్చుకోండి. 6 అంగుళాలు కాబట్టి దాన్ని
సరే 6 అడుగులు, దాన్ని అంగుళాల్లో మార్చుకోవడానికి, ఇంచెస్లో మార్చుకోవడానికి 1 feet ఈజ్ ఈక్వల్ టు 12 ఇంచెస్ అండి. కాబట్టి ఇంచెస్లో మార్చుకుంటే ఇంటూ 12 అనమాట, ఇంటూ 4 × 12. ఇది కూడా మనం ఇంచెస్లో మార్చుకున్నామండి. బైలో ఉన్నది మనకి 1/2 ఇంచెస్సే కాబట్టి ఇంచెస్లో ఉంచవచ్చండి. నెక్స్ట్ ఇది కూడా పైకి తీసుకెళ్ళిపోయింది, ఎందుకంటే 1/2 ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోతే ఇంటూ 2 అవుతుంది అనమాట. అంటే 6 × 12 ఇంటూ 4 × 12 ఇంటూ 2 × 2 అవుతుందండి. ఇదంతా ఇంటూ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇదంతా ఇంటూ చేయాలంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం డీసమ్ చేసుకోవచ్చు అండి. డీసమ్ చూడండి ఒకసారి. ముందు ఆప్షన్స్ డీసమ్ చేయండి. ఆప్షన్ డీసమ్ చేస్తే ఇక్కడ 6 వచ్చిందండి, ఇక్కడ డీసమ్ చేస్తే 0 వచ్చిందండి, ఎందుకంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ డీసమ్ చూడండి, ఏమైనా 6 3 తీసేస్తే 10 and 1 అండి డీసమ్. ఇక్కడ చూడండి 8 1 తీసేయండి. నెక్స్ట్ 3 + 2 అంటే 5 5 4 అంటే ఇది కూడా పోతుందండి, అంటే 0, అంటే 2 జీరోలు వస్తున్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఖచ్చితంగా మనకు 0 వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. మిగిలిన మాత్రం ఖచ్చితంగా తప్పని అర్థమైపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇదేనా అవ్వచ్చు, ఇదేనా అవ్వచ్చు. మరి దీని వాల్యూ ఎంత రేంజ్లో ఉంటుందో మనకు కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫిక్స్ అని అనుకున్నాం మనం. ఎందుకు అనుకున్నామండి, ఇక్కడ డీసమ్ మనం చేసినట్లయితే చూడండి, ఇక్కడ డీసమ్ చేస్తే ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 3 ఉందండి. 3 × 3 చేసాం అనుకోండి 9 అయిపోతుంది, అంటే ఆటోమేటిక్గా 0 అనమాట. నెక్స్ట్ ఆ 0లో ఇక్కడ ఆప్షన్లో 2 వచ్చాయండి, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చిందండి. కానీ దీని యొక్క యూనిట్ డిజిట్లు వేరేగా ఉన్నాయి చూడండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉందండి. అంటే యూనిట్ డిజిట్ మాత్రం కనుక్కుంటే సరిపోతుందండి. యూనిట్ డిజిట్ కనుక్కోండి. 6 × 2 అండి, 6 2s 12 అండి, ఇంకా 2 వస్తుంది. 2 4s 8 అండి, 8 2s 16 అండి, 6 వస్తుంది. 6 2s 12 అంటే 2 వస్తుంది. 2 2s 4 అండి, అంటే చివరి 4 ఉన్నది మనకు ఆన్సర్ అవుతుందండి. చివరి 4 ఉన్నది ఇదే కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా వేసేస్తాను నేను. 13824 అండి, అంటే 13,824 అవుతుంది అనమాట. చతురస్రాల సంఖ్య ఎంత అండి, ఇదండి. ఓకేనా. ఇక్కడ అంత మల్టిప్లికేషన్ చేసుకుని కూర్చోవద్దండి, టైం వేస్ట్ అనమాట. డైరెక్ట్గా మీరు యూనిట్ డిజిట్ చెక్ చేస్తే అర్థమైపోతుంది. యూనిట్ డిజిట్ 4 వచ్చినట్లయితే ఇదొక 4 ఉంది, ఇదొక 4 ఉందండి. ఇంత తక్కువ ఆన్సర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. లేదు ఇంకా కన్ఫర్మేషన్ కోసం డీసమ్ చేసుకోవచ్చు, లేదా డీసమ్ చేసిన తర్వాత యూనిట్ డిజిట్ చేసుకోవచ్చు. ఎలా చేసినా మీకు నష్టం ఏం లేదండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 95 అండి. ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ఫ్లోర్ of room are 20 feet and 10 feet respectively. Square tiles of 2 feet length of different colors are to be laid on the floor. Black tiles are laid in the first row on all sides. If white tiles are laid in the 1/3 of the remaining and blue tiles in the rest, how many blue tiles విల్ బి దేర్ అని ఇచ్చాడండి. గది యొక్క అంతస్తు యొక్క పొడవు వెడల్పులు వరుసగా చూసుకున్నట్లయితే 20 10 ఇచ్చాడండి. అడుగులు 20 అడుగులు 10 అడుగులు అనమాట. ఈ వివిధ రంగుల 2 అడుగుల పొడవు గల చతురస్రాకారం లేదా చదరపు పలకలు నేలపై వేయగలండి. అన్ని వైపులా మొదటి వరుసలో చూసుకున్నట్లయితే నల్ల పలకలు వేయబడతాయి. మిగిలిన వాటిలో 3/1 తెల్ల పలకలు వేయబడతాయండి. వేస్తే మిగిలిన వాటిలో నీలిరంగు పలకలు ఉంటే ఎన్ని నీలిరంగు పలకలు ఉంటాయని అడుగుతున్నాడండి. నీలిరంగు పలకలు ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి పలకల సంఖ్య మనం చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి, పలకల సంఖ్య 20 × 10 అంటే, ఎందుకంటే మొత్తం వైశాల్యము బై పలక వైశాల్యం ఎంత అంటే 2 × 2 కదండి. 2తో 2 10లండి, 2తో 2 5లండి, అంటే 50 పలకలు అవసరం అవుతాయండి. ఈ 50 పలకలో నలుపు పలకలు మనం చూసుకున్నట్లయితే ఎన్ని అవుతాయండి, అవి చుట్టూ వేయబడతాయండి. అన్ని వైపులా మొదటి వరుసలో నల్ల పలకలు వేయబడతాయండి. అన్ని వైపులా అంటే చూడండి, ఇక్కడ ఇది దీర్ఘచతురస్రాకారంగా ఉందండి. ఇది 20 అడుగులు, ఇది 10 అడుగులు అండి. 20 అడుగులు అంటే మనకి ఈ వైపు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే 10 పలకలు పడతాయండి. ఇక్కడ ఇవి 10 పలకలు పడతాయి. ఈ వైపు కూడాను 10 పలకలు పడతాయండి, అంటే 20 పలకలు అయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇది 2 అడుగులు అండి, ఇది ఒక 2 అడుగులు అండి. మొత్తం 10 అడుగుల్లో 2 అడుగులు పోతే 4 అడుగులు పోయింది కదా, ఇంకెన్ని అడుగులు ఉంటుందండి, 6 అడుగులు ఉంటుందండి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ 3 పలకలు మాత్రమే పడతాయండి. ఇక్కడ కూడాను ఓన్లీ ఒక 3 పలకలు పడతాయి. అర్థమైందో లేదు, అంటే 3 3 6 అవుతాయండి. ఇది 10 + 10 + 3 + 3 అండి, అంటే మొత్తం ఏంటంటే 26 పలకలు పడతాయండి చుట్టూ. కాబట్టి ఇందులో నలుపు పలకలు ఎంత అంటే 26 అండి. అంటే మిగిలినవి ఏమవుతాయండి,
మిగిలినవి చూసుకున్నట్లయితే 50 మైనస్ 26 అంటే మనకి ఇంకెంత ఉంటుందండి, 24 ఉంటుందండి. ఇందులో చూడండి, 3/1 1/3 అన్నాడు. 3/1 తెల్ల పలకలండి. మనకు కావాల్సింది ఏంటి, నీలి రంగు పలకలు కావాలండి. నీలి రంగు పలకలు డైరెక్ట్ చేస్తున్నాను అన్నమాట నేను. నీలి రంగు పలకలు కావాలంటే 3/1 తెల్ల పలకలండి. ఇంక 2/3 ఏమవుతాయండి, నీలి రంగు పలకలు కాబట్టి 2/3 అనమాట. 2/3 ఇంటూ మిగిలినండి 24 అండి. 3 8 ఎంత అండి, 24 అండి. కాబట్టి 8 ఇంటూ 2 లేదా 2 ఇంటూ 8 ఎంత అవుతుందండి, 16 అవుతుందండి. అంటే నీలి రంగు పలకల సంఖ్య ఎంత అండి, 16 అనమాట. నీలి రంగు పలకల సంఖ్య ఎంత అండి, 16. అయితే మీరు ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయవలసింది ఏంటంటే, ఓన్లీ నలుపు పలకలు కౌంట్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా చూసుకోండి అనమాట. నలుపు పలకలు కౌంట్ చేసేటప్పుడు ఇక్కడ 20 అడుగులు కాబట్టి 10 పలకలు పడతాయండి. 20 అడుగులు కాబట్టి 10 పలకలు పడతాయండి. 10 పలకలు అంటే ఈ చివరి వరకు వచ్చేస్తుందండి. ఇక్కడ కూడా ఈ చివరి వరకు వచ్చేస్తుంది. అలా పోయినప్పుడు ఇక్కడ 2 అడుగులు, ఇక్కడ 2 అడుగులు పోతే మధ్యన ఇంకా టైల్స్ వేయడానికి ఇంకెన్ని ఉంటుందంటే 6 అడుగులు మాత్రమే ఉంటుంది. 2 అడుగులు టైల్స్ వేసినట్లయితే 3 పడతాయి, అవునా కాదండి? ఈ పక్క 3 పడతాయి, అంటే 6 టైల్స్ అనమాట మొత్తం. ఈ 6 20 26 టైల్స్ అవుతాయండి. ఓకేనండి. అలా మనం కౌంట్ చేసుకోగలిగితే చాలా సింపుల్గా ఉంటుందండి. దాని లెక్క ప్రకారం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే మీరు కొలతలు ఈ మెన్సురేషన్ సంబంధించిన లెక్క ప్రకారం అంటే బుక్లో ఉన్నట్లు కానీ మీకు 10th క్లాస్ వరకు నేర్చుకునే విధంగా కానీ నేర్చుకుంటే మాత్రం టైం వేస్ట్ అయిపోతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 96 చూడండి. ఏ బిగ్ రెక్టాంగులర్ ఫ్లాట్ ఆఫ్ ఏరియా 4320 మీటర్ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 స్క్వేర్ స్లాబ్స్, స్మాలర్ ఫ్లాట్స్ బై ఫెన్సింగ్ parallel to the smaller side of the flat. However, some area of land was still left as a square could not be formed. So, 3 more square shaped flat were formed by fencing parallel to the longer side of the original flat, such that no area of flat was left. వాట్ ఆర్ ద డైమెన్షన్ ఆఫ్ ద ఒరిజినల్ ఫ్లాట్ అని ఇచ్చాడండి. చూడండి, ఒక ఫ్లాట్ యొక్క విస్తీర్ణం అయితే ఇవ్వడం జరిగిందండి. ఎంతండి, 4320 మీటర్ స్క్వేర్ యొక్క పెద్ద దీర్ఘచతురస్రాకార ఫ్లాట్ యొక్క చిన్న వైపు మీన్స్ వెడల్పు వైపుకు సమాంతరంగా, చిన్న వైపు లేదా వెడల్పు వైపు అనమాట, వెడల్పు వైపుకు సమాంతరంగా 3 చతురస్రాకారపు చిన్న ఫ్లాట్లుగా విభజించబడ్డాయండి. అంటే 3 చతురస్రాకారంగా విభజించినప్పటికీ అయినప్పటికీ ఒక చతురస్రాకారం ఏర్పడలేనందున కొంత భూమి ఇంకా మిగిలి ఉందటండి. అంటే 3 ఏర్పడగా ఇంకా కొద్ది మిగిలిపోయింది అనమాట. అసలు ఫ్లాట్ యొక్క పొడవైన వైపు సమాంతరంగా ఫెన్సింగ్ చేయడం ద్వారా మరో 3 చతురస్రాకార ఫ్లాట్లు ఏర్పడేటండి. అంటే ఆ మిగిలిన భాగం ఉంచండి, దాన్ని పొడవుకు సమాంతరంగా మళ్ళీ 3 చతురస్రాకార ఫ్లాట్లు ఏర్పరిచారండి. అప్పుడు మనకి ఏమీ ఎటువంటి ప్లేస్ మిగలలేదనమాట. ఇక్కడ చూడండి, అంటే ఫ్లాట్ యొక్క ఏ ప్రాంతము మిగలలేదు, అంటే ఎంత వైశాల్యం కూడా మిగలలేదనమాట. అయితే అసలు ఫ్లాట్ యొక్క కొలతలు ఏమిటని అడిగాడండి. మీకు డయాగ్రామ్ మీరు చూసినట్లయితే మీకు కరెక్ట్గా అర్థమైపోతుందండి. డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ ఇక్కడ వేస్తే మనకి ఆన్సర్ సరిపోదేమో, చూద్దాం. ఇక్కడ వేస్తాను డయాగ్రామ్ నేను. ఏంటి ఇంత పెద్ద వేస్తాను అనుకుంటారుగా, లెక్క మనకి అర్థం అవ్వాలంటే మాత్రం ఇంత పెద్ద అవసరం ఉంటుంది. ఇది ఒక దీర్ఘచతురస్రాకార ఫ్లాట్ అండి. దీని యొక్క వైశాల్యం చూసుకున్నట్లయితే 4320 మీటర్ స్క్వేర్ అండి. అయితే దీన్ని వెడల్పు పరంగా 3 సమానంగా ఏం చేశారంటే ఫ్లాట్లుగా విడదీశారండి. ఇలా ఫ్లాట్లుగా విడదీసినప్పుడు 3 సమానంగా విడదీసినప్పుడు కొంత ప్లేస్ ఇలా మిగిలిపోయిందండి, కొంత ప్లేస్ ఇలాగా మిగిలిపోయిందంట. ఇప్పుడు దీన్ని పొడవు ఆధారంగా దీన్ని విడదీసినట్లయితే ఇలా 3 విడదీస్తారంటండి. ఇప్పుడు ప్లేస్ ఏం మిగలట్లేదంటండి. అర్థమైందా? వెడల్పుని సమాంతరంగా 3 ఫ్లాట్లుగా విడదీస్తే కొంత ప్లేస్ మిగిలిపోయిందంటండి. ఇక్కడ చూడండి. హౌఎవర్ సమ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ వాజ్ స్టిల్ లెఫ్ట్ యాజ్ ఏ స్క్వేర్ కుడ్ నాట్ బి ఫార్మ్డ్. అంటే ఎటువంటి స్క్వేర్ ఫామ్ అవ్వకుండా మిగిలినది చూసుకున్నట్లయితే మిగిలిందంటండి కొంత ప్లేస్. సమ్ ఏరియా అంటే కొంత ప్లేస్ అనేది ఎటువంటి ఫ్లాట్ అంటే 3 ఫ్లాట్లు అవగా ఎటువంటి ఫ్లాట్ కూడా అందులో లేకుండా ఇంకా కొంత ప్లేస్ మిగిలిందనమాట. దాన్ని పొడవు వెంబడి మనకి 3 ఫ్లాట్లుగా విడదీసినట్లయితే ఎటువంటి ప్లేస్ కూడా మిగలలేదు. అయినటువంటి దీని కొలతలు కావాలండి. ఓకేనండి. అయితే ఈ కొలతలు మీకు కావాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వెడల్పు అనేది ఈ స్క్వేర్ ఫ్లాట్ యొక్క వెడల్పు అనేది
3 భాగాలుగా చేయబడిందండి. అంటే ఇది సమ్ ఏ అనుకుంటే ఇది ఏ అనుకుంటే ఇది కూడా ఏ అవుతుందండి. కాబట్టి 3a అనమాట. అంటే ఖచ్చితంగా వెడల్పు అనేది దేంతో భాగించబడాలంటే 3తో భాగించబడాలి, 3తో భాగించబడాలండి. 3తో భాగించబడింది ఏదైనా ఉంటే అది ఆన్సర్ కాదండి. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది 3తో భాగించబడదు. ఇది 3తో భాగించబడుతుంది, ఇది 3తో భాగించబడుతుంది, ఇది 3తో భాగించబడుతుందండి. కాబట్టి ఇది ఆన్సర్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఏ అండి. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే 3a అండి. కాబట్టి ఇది ఏమవుతుందండి, ఇది 3a అవుతుందండి. ఇది కూడా 3a అవుతుందండి. ఇది కూడా 3a అవుతుందండి. అంటే 3a + 3a + 3a + a అంటే ఏమవుతుందండి, 10a అవుతుందండి. అంటే పొడవు ఎంత అండి, 10a అండి. వెడల్పు ఎంత అంటే 3a అండి. అంటే మనకు ఆ విధంగా ఉండాలన్నమాట ఆన్సర్. 10a అంటే చివరి 0 ఉండాలి, అన్నింటికి చివరి 0 ఉందండి. అబ్బో బాగా వేసాడండి ఇక్కడ మనకి. ఓకేనండి. ఇక్కడ మరి 3a 10a ఆ విధంగా మనకి అడ్జస్ట్ అవ్వాలి. మ్యాక్సిమం మనకి రేషియో పరంగా చూసుకున్నా సరే 10:3 రేంజ్లో ఉండాలన్నమాట. 10:3 రేంజ్లో ఉండాలి. ఉందో లేదో చూద్దాం ఒకసారి. పొడవు వెడల్పు నిష్పత్తి అండి. L:B తీసుకున్నట్లయితే 10a:3a అండి. ఏ పోతే 10:3 రేషియోలో ఉండాలండి. 10:3. ఇప్పుడు ఇక్కడ 10 ఉండాలంటే 16 టేబుల్ ఇది క్యాన్సిల్ అవ్వాలండి. 16 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లే. అంటే ఇది కాదు. ఇక్కడ 10 అవ్వాలంటే 12 టేబుల్ ఇది క్యాన్సిల్ అవ్వాలండి. 12 1 12 3 ఇది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇది 24 టేబుల్ ఇది క్యాన్సిల్ అవ్వదండి. కాబట్టి ఇది కాదండి. ఒక్కసారి ఇది చూద్దాం. 120:36 అండి. 12 టేబుల్తో చూసుకున్నట్టు 12 10s అండి. 12 టేబుల్తో చూస్తే 12 3s అండి. 10:3 సరిపోయిందా లేదండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే B ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా చేసుకోండి, మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిసిపోతుంది. లేదు ఈ రెండు గుణించినట్లయితే, ఈ రెండు గురించి అలా గుణించి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం రావాలంటే ఇది రావాలండి. ఏమో మ్యాక్సిమం నాకు వస్తుందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ విధంగా అడ్జస్ట్ చేసి ఉంటాడు ఆన్సర్ మ్యాక్సిమం. ఎందుకంటే ఈ కండిషన్ ఫాలో అవుతూ మీరు ఆన్సర్ చేయగలరు, చేస్తారనే ఉద్దేశంతో ఈ రెండు ఇంటూ చేస్తే ఇది ఆన్సర్ వచ్చేటట్లుగా ప్లాన్ చేయొచ్చండి అతను, ఎవరు మన క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఈ రెండు ఇంటూ చేస్తే టైం వేస్ట్ అండి. టైం వేస్ట్ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇటువంటి డయాగ్రామ్ వేసుకొని డయాగ్రామ్ ద్వారా వెళ్ళారనుకోండి మనకి సింపుల్ అయిపోతుంది అనమాట ఆన్సర్. ఏదైనా మనకి టేబుల్ అనేది 10 టేబుల్స్ అయితే అనర్గళంగా అందరికీ వచ్చండి. 20 టేబుల్స్ అయితే నాకు కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ వచ్చేస్తాయండి. నాకు ఎక్కువగా మిస్టేక్ వచ్చింది 17 టేబుల్ అనమాట. 17 టేబుల్ ఎన్నిసార్లు నేర్చినా సరే ఎక్కడో దగ్గర మర్చిపోతూనే ఉంటాను అనమాట. 17 7s గుర్తుంటుంది, 17 8s 18 7s ఈ రెండింటితో కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. 126 136 ఇక్కడ దీనికి దానికి వేస్తుంటాను. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే టేబుల్స్ అనేవి మనకి అంత కన్వీనియంట్గా అది బాగా రావు. నెక్స్ట్ మనకి ఇప్పుడు నేర్చుకోవడానికి అంత సమయం లేదు. నెక్స్ట్ అంత మ్యాక్సిమం ఏంటంటే మనం చిన్నపిల్లలము కాదనే ఒక ఫీలింగ్తో ఆ టేబుల్ చదవడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపరండి. అర్థమెటిక్ చేస్తామంటే ఖచ్చితంగా 20 టేబుల్స్ రావాలి. ఇప్పుడు 20 టేబుల్స్ బుక్ తీసి చదవండి అంటే ఎవరు చదువుతారండి, ఎవరు చదవరండి. మీరు ఎవరు చెప్పినా, దేవుడు వచ్చి చెప్పినా సరే చదవరు, మీ అమ్మ నాన్న వచ్చి చెప్పిన చదవరు, మీ టీచర్ వచ్చి చెప్పినా చదవరండి. కాబట్టి మనం రావు. కాబట్టి 10 టేబుల్స్ అయితే అందరికీ వచ్చండి. అందరికి ఆటోమేటిక్గా బ్లడ్లో ఉండిపోయాయి అనమాట. అంతే. అంటే బ్లడ్లో మీన్స్ ఇక్కడ బ్రెయిన్లో అలా ఉండిపోయి మీరు ఏ టేబుల్ అడిగినా టక్ టక్ చెప్పగలరు. కాబట్టి మనకి ఏదైతే సింపుల్గా ఉంటుందో దాన్నే ట్రై చేయాలి తప్ప కానీ ఇక్కడ కష్టంగా ఉందని దాన్ని ట్రై చేసుకుంటూ మనం వేస్ట్ చేసుకోకూడదు అనమాట టైం. ఇప్పుడు 2 ఇంటూ చేస్తారు, ఈ 2 ఇంటూ చేస్తారు, ఈ 2 ఎక్కడో ఆన్సర్ రాలేదనుకోండి, అప్పుడు అది ఆన్సర్గా మనం ఫిక్స్ అవుతాము. అయితే అంత టైం వేస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ ఇంటూ చేయాలంటే ఏంటంటే చాలా టైం పట్టేస్తుంది. అది మనకు కరెక్ట్ మెథడ్ కాదు. అందుకే నేను అంటే డయాగ్రామ్ మెథడ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ వాల్యూ పెద్దగా ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఇచ్చిన వాల్యూస్ కూడా పెద్దగా ఉన్నాయండి. కాబట్టి నేను ఆప్షన్ త్రూ అలా వెళ్ళలేదు అనమాట. ఎలా వెళ్ళాను, డయాగ్రామ్ ఆధారంగా వెళ్ళాను అనమాట. అది మనకి సడన్గా అటువంటి ఆలోచనలు అయితే రావాలి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 97 అండి. 3 ఫ్లాట్స్ హ్యావింగ్ ఏరియా 110, 130 and 190 square meters are to be subdivided into floor beds of equal size. If the breadth of a bed is 2 meters, the maximum length of a bed can be అని ఇచ్చాడండి. 110, 130 మరియు 190 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న 3 ప్లాట్లను పూల పడకలతో విభజించాలండి. మంచం కాదు, ఇక్కడ పడక అనమాట అర్థం. అంటే పూల పడక అంటారు కదా. పూల పడక వెడల్పు 2 మీటర్లు ఉంటే పూల పడక యొక్క గరిష్ట పొడవు, లేదా మంచమునకు రాసిన తప్పేం లేదు. ఇక్కడ బెడ్ అని అడిగాడు, మంచం అని వచ్చింది. ఇక్కడ మంచం యొక్క గరిష్ట పొడవు ఎంత ఉండాలని అడుగుతున్నాడండి. గరిష్ట పొడవు ఎంత ఉండాలి అంటే ఇటువంటి క్వశ్చన్ చూడగానే మీకు అర్థం అవ్వాలి, గసాబా అని అర్థం అవ్వాలండి. గరిష్ట పొడవు అన్నాడు కాబట్టి గసాబా అంటే ఎస్ఎఫ్ చేయాల్సి ఉంటుందండి. గరిష్ట పొడవు వెంటనే దేనికి చేయాలండి, ఎస్ఎఫ్
మనకి ఇక్కడ ఇచ్చిన ఏవైతే స్క్వేర్ ఫ్లాట్స్ ఉన్న ఏరియాస్ ఇచ్చాడో దానికి మీరు ఏం చేయాలంటే ఎస్ఎఫ్ చేయాలండి. ఎస్ఎఫ్ చేసినట్లు అన్నీ కూడా 10 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం దేంతో క్యాన్సిల్ అవ్వు. కాబట్టి దీనికి ఎస్ఎఫ్ ఏమవుద్దండి, దీనికి ఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే 10 అవుతుందండి. అంటే దీనిలో అంటే ఇటువంటి రూముల్లో పట్టే గరిష్ట మంచం యొక్క వైశాల్యం అనమాట ఇది గరిష్ట. ఎందుకంటే వైశాల్యం నుంచి వైశాల్యం వస్తుందండి, ఇవన్నీ వైశాల్యాలు కదా, ఈ వైశాల్యం నుంచి వైశాల్యం వస్తుంది. కాబట్టి 10 స్క్వేర్ ఫీట్స్ ఆర్ స్క్వేర్ ఇక్కడ చదరపు మీటర్ల స్క్వేర్ మీటర్స్ వైశాల్యం కలిగినటువంటి పడక అవసరం అనమాట. అయితే దానికి వెడల్పు ఇవ్వడం జరిగిందండి, మంచం యొక్క వెడల్పు ఇచ్చాడండి. మంచం యొక్క వెడల్పు ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎల్ ఇంటూ బి కదండి, వెడల్పు ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు 10, బి వాల్యూ ఎంత అండి 2 అండి, ఎల్ వాల్యూ తెలియదండి, కనుక్కోవాలి. దీని ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10/2 అంటే 5 మీటర్స్ అవుతుందండి. 5 మీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. గరిష్ట పొడవు అని అడగగానే మీరు వెంటనే గసాబలు గుర్తు రావాలన్నమాట. అంటే చూడండి ఈ క్వశ్చన్స్కి ఏం చేశాడండి, ఎల్సిఎం ఎస్ఎఫ్కి లింక్ చేశాడండి. అసలు మెన్సురేషన్ ఇది, కానీ దేనికి లింక్ చేశాడండి, ఎల్సిఎం ఎస్ఎఫ్ లింక్ చేశాడండి. చూడండి ఇప్పుడు వరకు మీరు పర్సంటేజ్ చూశారు, ప్రాఫిట్ అండ్ రేషియో అండ్ ప్రాపర్షన్ చూశారు, టైమ్ అండ్ డిస్టెన్స్ చూశారు, అలాగే ఇప్పుడు మనం ఎల్సిఎం ఎస్ఎఫ్ కూడా చూసామండి. ఇన్ని టాపిక్తో దీనికి ఇంటర్లింక్ చేసాడండి. ఇంకా మనకు వస్తాయండి, తప్పేమీ లేదు, రావు అనుకోవద్దు. ఇంకా నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 98. ఏ రూమ్ ఈజ్ 12 and 1/4 మీటర్ లాంగ్ అండ్ 7 మీటర్ వైడ్. ది మ్యాక్సిమం 4 లెంత్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ టు ఫిల్ ద ఫ్లోర్ ఆఫ్ ద రూమ్ విత్ హోల్ నెంబర్ ఆఫ్ టైల్స్ షుడ్ బి అని ఇచ్చాడండి. ఒక గది 12/1/4 మీటర్ల పొడవు మరియు 7 మీటర్ల వెడల్పుతో ఉందండి. గది యొక్క అంతస్తును మొత్తం 4 పలకలతో నింపడానికి చతురస్రాకార టైల్ యొక్క గరిష్ట పొడవు ఎంత ఉండాలని అడుగుతున్నాడండి. గరిష్ట పొడవు అని అనగానే అంటే మీరు ఏం చేయాలండి, గసాబు చేసేయాలండి. ఎవరికి గసాబు చేయాలండి, ఈ పొడవు వెడల్పు చేయాలండి ఎల్బికి. ఇది ఎంత 12/1/4 ఇచ్చాడు, ఇది 7 మీటర్లు ఇచ్చాడండి. మనకు ఆప్షన్స్ అన్ని సెంటీమీటర్లు ఇచ్చాడు కదా, దీన్ని సెంటీమీటర్లో మార్చుకోండి. ఇది 12.25 అవుతుందండి, 1/4 అంటే 25 కదా, ఇది 7 ఓన్లీ 7 తీసుకోండి, ఎందుకంటే మీటర్లో ఉన్నాయి, ఇంకా ఇవి మీటర్లో ఉన్నాయి. మరి దీన్ని సెంటీమీటర్లో మార్చాలంటే సెంటీమీటర్లో మార్చినట్లయితే ఏమో ఇంటూ 100 అవుతుంది, కాబట్టి 1225 అవుతుందండి, ఇది 700 అవుతుందండి. ఇప్పుడు ఈ రెండింటికి మనం ఏం చేయాలంటే ఎస్ఎఫ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎఫ్ చేయాలంటే ఇక్కడ ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది అలా చేయొచ్చు, లేదా ఎస్ఎఫ్ అనేది డివిజన్ మెథడ్లో కూడా చేయొచ్చు. డివిజన్ మెథడ్లో 700తో దేనికంటే ఈ 1225కి డివిజన్ చేసుకోవచ్చు అండి. 1 700, ఇంకెంత మిగులుతుందండి, 525 మిగులుతుందండి. ఈ 700 ఇక్కడ తీసుకొచ్చారనమాట. 1 525 అవుతుందండి. ఇక్కడ మనం మైనస్ చేసినట్లయితే 175 అవుతుందండి, ఇక్కడ 525 ఉందండి. ఇంకా 175తో చూసుకున్నట్లయితే 175 3 చూడండి, 5 అంటే ఎక్కువైపోతుంది, 3 చూడండి, 3 5 15, నెక్స్ట్ 3 7 21, 22 అవుతుంది, 2 3 1 3 + 5 అంటే ఇక్కడ 0 వచ్చేస్తుందండి. కాబట్టి ఎస్ఎఫ్ ఏమవుతుందండి 175 అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 175 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, మీకు ఎస్ఎఫ్ ఎలా చేయొచ్చండి. ఎలా చేశారనుకోండి, ఎలా చేస్తే ఇది ఏది 5 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, లేదా 25 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ 25 ఉంది, ఇక్కడ జీరోస్ ఉన్నాయి, కాబట్టి 25 డైరెక్ట్గా తీసుకుంటాను నేను. లేదంటే 5తో చేయండి, తప్పేమీ లేదు, 5తో చేద్దాం. మీ చిన్నపిల్లలుగా కొంతమంది అంటే అంత తొందరగా అర్థం చేసుకోలేరు కదా, 5తో చేసాను. టైం వేస్ట్ అనమాట, 5తో చేస్తే ఇంకేం లేదు. 5తో చూడండి, 5 2s అండి 10, 5 4s 20, 5 5s అండి. ఇక్కడ చూడండి 5తో 5 1s 5, ఇంకా 20 ఉంటుంది, 5 4s 0s అండి. మళ్ళీ 5 క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, అంటే 5 × 5 25 అయిపోయింది లేదా. 5తో చూడండి 5 4s 20, 5 9s 45 అండి. ఇక్కడ చూడండి 5తో 5 2s 10, 5 8s అండి. ఇక్కడ ఇంకా ఏ టేబుల్తో పోతుందండి, ఇది 28 ఉంది, ఇక్కడ 49 ఉంది, 7 టేబుల్తో పోతుందండి. 7 టేబుల్తో చూడండి 7 7s అండి, 7తో 7 4s అండి. అంటే 7 4 ఇంకే టేబుల్తో క్యాన్సిల్ అవ్వకుండా మనకి ఎస్ఎఫ్ ఏమవుతుంది, ఇది అవుతుందండి ఎస్ఎఫ్. మరి ఎస్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎఫ్, అదే ఆన్సర్, అదే 5 × 5 × 7 అండి. 5 5s 25, 25 7s ఎంత అండి 175 అవుతుందండి. కాబట్టి 175 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎలా చేసుకోవచ్చు, ఇది డివిజన్ మెథడ్ అనమాట. ఇది మనము సింప్లిఫికేషన్లో చెప్పేటప్పుడు, నెక్స్ట్ ఎల్సిఎం ఎస్ఎఫ్ చెప్పేటప్పుడు, ఎల్సిఎం ఎస్ఎఫ్ చెప్పేటప్పుడు ఈ మెథడ్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ వీడియోలో ఉంటాయి మీకు. డివిజన్ మెథడ్లో చెప్పాను, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చెప్పాను, ఇలా మనం నార్మల్గా చెప్పాము, షార్ట్ కట్లో కూడా చెప్పడం జరిగిందండి. షార్ట్ కట్లు ఎలా చెప్పడం జరిగిందంటే, ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ 2 నెంబర్లు ఏది ఎగ్జాక్ట్గా డివిజన్ చేస్తుందో అదే మనకు ఆన్సర్గా చెప్పుకోవడం జరిగిందండి. అంటే 125 తీసుకొని అందులో ఉండే ప్రతి డిజిట్ కూడా దీన్ని డివిజన్ చేస్తుందని చూపించగలగాలన్నమాట. అలా
150 ప్రతి డిజిట్ కూడా దీంతో డివిజన్ చేస్తుందని చూపించగలగాలి. అయితే మనకు అంత టైం వేస్ట్, ప్రతి ఆప్షన్ తీసుకొని చెక్ చేసుకున్నా సింపుల్గా మనం కనుక్కోవచ్చు కాబట్టి కనుక్కున్నాం మనం. 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి. అదే 3 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆప్షన్ 3 వెళ్ళిపోతే బాగుంటుంది అనమాట. మీరు ఎల్సిఎం ఎస్ఎఫ్ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అక్కడ అన్నీ కూడా ఎల్సిఎం ఎస్ఎఫ్ మొత్తం ఫ్రీ వీడియోస్ ఉంటాయండి. అవసరమైతే ప్లేలిస్ట్లో ఉంటాయి. ఎవరైతే పే చేయలేదో ప్లే చేయని వాళ్ళకి అందరికీ ప్లేలిస్ట్లో ఉంటాయి కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 99 అండి. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ స్క్వేర్ టైల్స్ రిక్వైర్డ్ టు టైల్ ఏ ఫ్లోర్ ఆఫ్ లెంత్ 6 meters 24 centimeters అండ్ విడ్త్ 4 meters 8 centimeters అని ఇచ్చారండి. 6 meters 24 centimeters పొడవు మరియు వెడల్పు 4 మీటర్ల 80 సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి టైల్ చేయడానికి ఒకేలాంటి చదరపు పలకల కనీస సంఖ్య అని అడిగాడండి. ఇక్కడ ఇంతకుముందు ఏమి అడిగాడండి, గరిష్ట సంఖ్య అని అడిగాడు, కనిష్ట సంఖ్య అని అడిగాడు. కనిష్ట సంఖ్య అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే ఎల్సిఎం చేయాల్సి ఉంటుందండి. సారీ, ఇక్కడ మనకి టైల్ యొక్క పొడవు వెడల్పు మనకి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎఫ్ఏ చేయాలి. టైల్ యొక్క మెజర్మెంట్ తెలియదండి. టైల్ యొక్క మెజర్మెంట్ ముందు తెలుసుకోవాలి. టైల్ యొక్క మెజర్మెంట్ మనకు తెలిసినట్లయితే, అంటే ఇప్పుడు ఎస్ఎఫ్ చేస్తే ఏమొస్తుందండి, మనకి టైల్ యొక్క భుజం పొడవు వస్తుందండి. దాన్ని ఉపయోగించుకొని మనం చదరపు పలకల సంఖ్య కనుక్కోవచ్చండి. ఇక్కడ కనీస సంఖ్య కావాలి కాబట్టి మనం ఎస్ఎఫ్ యూజ్ చేసుకుంటూ చేయవలసి ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ కొలతలు చూడండి, ఎల్ఓబీలు తీసుకున్నట్లయితే ఇది 6 మీటర్ల 24 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇది 4 మీటర్ల 80 సెంటీమీటర్లు ఇచ్చాడండి. ఎప్పుడు కూడా ఇలాగా మీరు ఇచ్చింది యాజ్ టీజ్గా రాసుకోకండి, డైరెక్ట్గా మన సెంటీమీటర్లు మార్చేయండి. అప్పుడు ఏమవుతుందండి, 624 సెంటీమీటర్లు అవుతుందండి. ఇది 480 సెంటీమీటర్లు అవుతుందండి. ఈ రెండింటికి మనం ఎస్ఎఫ్ చేసినట్లయితే 480 చిన్నది కాబట్టి దీనికి డివిజన్ చేసేయండి. డివిజన్ చేస్తే 481 480 అండి. లేదా మీరు ఏంటంటే నార్మల్ మెథడ్లో చేసుకోవచ్చు. ఏ టేబుల్ ఇలాగా మనం ఇలా పెట్టి కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇప్పుడు మైనస్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ 12 నుంచి 8 మైనస్ చేస్తే ఇక్కడ కూడా ఏమొస్తుందండి, 4 వస్తుందండి. ఇక్కడ 1 మిగులుతుందండి. ఈ 480 ఇక్కడ తీసుకెళ్ళండి. ఇక్కడ 140 అంటే మ్యాక్సిమం మనకి 3J పట్టొచ్చండి. 3J చూడండి, 3 4J 12 అండి. 3 4J 12 13 1 3 1J 3 + 1 అంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు మైనస్ చేయండి, ఇక్కడ 8 వస్తుందండి. ఇక్కడ మనకి 7 ఉంటుంది. 7 - 3 అంటే 4 అండి. 48 వచ్చింది. ఇక్కడ 144 అండి. 48తో ట్రై చేసినట్లయితే 48తో 3J పడుతుంది చూడండి. 3J 3 8 24 అండి. 3 4 12 + 2 అంటే 144 అంటే ఇక్కడ 0 వచ్చేసిందండి. 0 వచ్చింది కాబట్టి ఎస్ఎఫ్ ఎంత అవుతుందండి, 48 అవుతుందండి. అంటే టైల్ యొక్క సైజ్ అనమాట. ఇది టైల్ సైజ్ ఎంత అండి, 48 సెంటీమీటర్స్ అండి. ఇప్పుడు మనకి కావలసిన కనీస పలకల సంఖ్య, టైల్స్ సంఖ్య, పలకల సంఖ్య కావాలండి. పలకల సంఖ్య కావాలంటే మొత్తం వైశాల్యం అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ దీర్ఘచతురస్రం వైశాల్యం 624 × 480 అండి. బై టైల్ యొక్క వైశాల్యం ఏమవుతుందండి, 48 మనకు వచ్చింది కదా, 48 × 48 అండి. 48 1 48 10 అండి. ఇది కూడా 48తో క్యాన్సిల్ అయిపోతుందండి. ఎందుకంటే రెండింటికి ఎస్ఎఫ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుందండి. 48తో ట్రై చేసినట్లయితే 12తో ట్రై చేద్దాం. 48తో మనకు కష్టమైపోతుంది కాబట్టి 12తో 12 4 అండి. 12తో చూసుకున్నట్టు 12 5 12 2 అండి. మళ్ళీ 4తో చూసుకున్నట్లయితే 4 1 అండి. 4 3 12 అండి. అంటే 13 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. 13 × 10 అంటే ఏమవుతుందండి, 130 అండి. అంటే కావలసిన కనీస పలకల సంఖ్య ఎంత అండి, 130 అవుతుందండి. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి, నాలా మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కనీస పలకల సంఖ్య అన్నాడు కాబట్టి, కనిష్ట అని అడిగాడు కాబట్టి మీరు వెంటనే ఎల్సిఎం నుండి ఎస్ఎఫ్ నుండి ఎల్సిఎంకి వచ్చేవద్దండి. ఇక్కడ మనకి టైల్ యొక్క పొడవు తెలియదండి. మనకి రూమ్ యొక్క పొడవు వెడల్పు ఇచ్చాడు. ఇక్కడ 6 మీటర్ల 24 సెంటీమీటర్ల పొడవు, నెక్స్ట్ 4 మీటర్ల 80 సెంటీమీటర్ల వెడల్పు గల ఆ రూమ్కి వేయడానికి కనీస టైల్ సంఖ్య కావాలి మనకి. కాబట్టి ఆ టైల్ యొక్క మెజర్మెంట్ తెలియదు కదా, టైల్ యొక్క మెజర్మెంట్ కనుక్కోవాలంటే ఎస్ఎఫ్ చేయాలి. ఆ ఎస్ఎఫ్ టైల్ యొక్క సైజ్ అవుతుందండి. దాన్ని ఉపయోగించి కనీస పలకల సంఖ్య కనుక్కోవాలి. మొత్తం వైశాల్యంపై ఆ టైల్ యొక్క వైశాల్యం చేసినట్లయితే మనకి కనీస పలకల సంఖ్య 130 అని అర్థమైపోతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 100 అండి. ఏ రెక్టాంగులర్ రూమ్ కెన్ బి partitioned into 2 equal square rooms by a partition 7 meters long. What is the area of the rectangular room in the square meters అని ఇచ్చాడండి. ఒక దీర్ఘ చిత్రస్త్రాకార గదిని విభజన ద్వారా 7 మీటర్ల పొడవు గల 2 సమాన చిత్రస్త్రాకార గదులుగా విభజించవచ్చుడండి. చదరపు మీటర్లో దీర్ఘ చిత్రస్త్రాకార గది విస్తీర్ణం ఎంత అని అడిగాడండి. చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి, డయాగ్రామ్ వేసుకుంటే ఇంకా మీకు బాగా అర్థమైపోతుంది. డయాగ్రామ్ వేసుకుని చూడండి. ఇక్కడ
ఇది ఒక దీర్ఘచతురస్రం అండి. ఒక దీర్ఘచతురస్రాకార గదిని విభజన ద్వారా 7 మీటర్ల పొడవు గల 2 సమాన చతురస్రాలుగా విడదీశారట. ఈ దీర్ఘచతురస్ర గదిని ఇలా 2 సమాన చతురస్రాలుగా విడదీశారండి. దాని యొక్క భుజము పొడవు ఎంత అండి? 7 అండి. దాని యొక్క భుజం పొడవు సమాన చతురస్రాలుగా విడదీశారనమాట. అన్ని భుజాలు కూడా ఏమవుతాయండి? 7 అవుతాయండి. అంతే, ఇంకేం లేదు. చదరపు మీటర్లో దీర్ఘచతురస్రాకార గది యొక్క విస్తీర్ణం కావాలండి. ఈ విధంగా విడదీశారటండి. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఏమవుతుందండి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇదొక 7, ఇదొక 7. 7 + 7 ఏమవుతుందండి? 14 అవుతుందండి. 14 మీటర్స్. మరి వెడల్పు ఏమవుతుందండి? 7 మీటర్స్ అవుతుంది. ఎందుకంటే వెడల్పు ఇదే కదండి, ఇదే కదా వెడల్పు. ఎక్కడ చూసినా వెడల్పు 7 ఉంచండి, కాబట్టి 7 అనమాట. ఇప్పుడు దీర్ఘచతురస్రం వైశాల్యం ఏంటంటే L/B కాబట్టి ఏమవుతుందండి? 14 × 7 అండి. 14 7 ఎంత అండి? 98 కాబట్టి 98 మీటర్ స్క్వేర్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ 98 మీటర్ స్క్వేర్ ఆప్షన్లో లేదు కాబట్టి మనకి ఏమవుతుందండి? నన్ ఆఫ్ దీస్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. డయాగ్రామ్ వేసుకుంటే చాలా క్లారిటీగా మీకు అర్థమైపోతుంది అనమాట వెంటనే. ఓకేనా? ఈ విధంగా మనము ఇప్పటివరకు మనం 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.